నంద్యాలలో స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షత వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు సంబంధించి వివరంగా చెప్పడం జరిగింది. నంద్యాల జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజన్ యాక్షన్ ప్లాన్ డేటా సేకరించారా అని ప్రశ్నించడం జరిగింది. అందుకు అందరం కూడా మండల అధికారులు, CVAPU సభ్యులు మమ్మల్ని సంప్రదించి సమాచారం తీసుకున్నారని తెలిపి ఉన్నాము. CVAPU సభ్యులు ఇంకా పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్కు సంబంధించి వివరాలు సేకరించాలని, డివిజన్ స్థాయి అధికారులతోటి వివిధ అంశాలపై పూర్తి సమాచారం తీసుకోవాలని ఆదేశించడమైనది. నియోజకవర్గం సమస్యలు మరియు భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలో అవగాహన పెంచుకోవాల్సిందిగా CVAPU సభ్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలోని ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయిందని, అధికారులకు ఇది కనిపించదా, పరిశుద్ధతపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గారిని సంబంధించిన బుక్స్ దయచేసి మన అతిథులకు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా తర్వాత ఈ మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకురావడమైంది. నంద్యాల అర్బన్, అలాగే నంద్యాల రూరల్ మరియు మన అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుసూదన్. నేను నంద్యాల మున్సిపాలిటీ అభ్యాసం వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు CVAPలో ఉన్నాను. నేను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ఐరూరు గ్రామానికి పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ యాక్షన్ ప్లాన్లో మేము అక్కడ స్థానికంగా ఉండే టీమ్ లీడర్స్ గా వీళ్ళ నాయకత్వంలో 2047 ఎలా ఉంది అని ఇప్పుడు అవి మాత్రం చెప్పుకుంటూ వస్తున్నాము. సో స్వర్ణాంధ్రలో భాగంగా ఏంటి అంటే, స్వర్ణాంధ్రలో మనము 2047కి మన తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సంపాదించడానికి మన రైతులకి ఏ విధంగా మనం గైడ్ చేస్తాము. ఇవన్నీ కూడా రూరల్ లో అగ్రికల్చర్ సెక్టార్ ఏ విధంగా డెవలప్ చేయాలి. ఎందుకు మనం నంద్యాలలో కొన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో చాలా తక్కువ ఉన్నాయి. 1,08,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక మండలికి చాలా తక్కువ. గోష్పాడు మండల్ జిల్లాలో ఎందుకు 1,08,000తో వెనుకబడి ఉంది. మహానంది ఎందుకు 3,50,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో జిల్లాలోనే టాప్ లో ఉంది. అక్కడ ఉండే రిసోర్సెస్ ఏంటి, ఇక్కడ లేని రిసోర్సెస్ ఏంటి, ఎందుకు గోష్పాడు వెనుకబడి ఉంది, ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఎందుకు వెనుకబడి ఉంది, అర్బన్ పక్కనే ఉంది. సో మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేవా, కోల్డ్ చైన్ ఫెసిలిటీస్ లేవా, ఏం లేవు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఇండస్ట్రీస్ జోన్ ఏ విధంగా డెవలప్ చేయొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ కి మనం మిల్లెట్స్ ప్రాసెసింగ్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ అవకాశాన్ని ఎందుకు మనం వదిలిపెట్టుకుంటున్నాం.
అలాగే సర్వీసెస్ సెక్టార్ ఏరియాలో ఎందుకు మనం వదిలిపెట్టుకుంటున్నాం అవకాశాలు? ఈ రూరల్ ఏరియా నంద్యాల రూరల్ అండ్ గోష్పాడు రూరల్లో అగ్రి ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టార్లో డెవలప్ చేయడానికి ఏ విధమైన ప్లానింగ్ కావాలి? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా మన ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు చెప్పిందంతా బాగానే ఉంది, వీటికన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఖచ్చితంగా వస్తాయి డబ్బులు. ఆ డబ్బుల కాంబినేషన్ అన్నది కూడా మనం చూసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది, జిల్లాలో ఉన్న ఫండ్స్ డిఎంఎఫ్ నుంచి కానీ అదర్ సిఎస్ఆర్ సపోర్ట్ కానీ ఏం వస్తుంది, మున్సిపల్ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది, పంచాయతీ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది అని కానీ మనకుండే ఆదాయ వనరులన్నింటినీ కూడా ఒక వైపుకు తీసుకొచ్చి ఆ వాటిని కానీ ట్యాగ్ చేస్తే ప్రతి పని కూడా అవుతుంది. సో ప్లానింగ్ అన్నది ఇంపార్టెంట్. మనం ఏం పని చేయాలనుకుంటున్నాం, దానికి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫండ్ టైఅప్ అయిన తర్వాత క్వాలిటీ ఎగ్జిక్యూషన్ ఎన్ని రోజుల్లో మనం చేయగలం, దాన్ని యూటిలైజేషన్లోకి ఎప్పుడు తీసుకురాగలం, ఇదంతా కూడా కమింగ్ 2 to 3 years లోనే మన ప్లానింగ్ ఉండాలి. 2047 ప్లానింగ్ ఈజ్ డిఫరెంట్, దిస్ 5 years ప్లాన్ ఈజ్ డిఫరెంట్. దిస్ 5 years లో 1 year ఆల్రెడీ అయిపోయింది. ఈ 4 years లో ఏదన్నా కంప్లీట్ చేసి యూటిలైజేషన్లోకి వచ్చేటట్టు ఏ విధంగా ప్లాన్ చేయగలం? మనం బ్రాడ్గా మనం కానీ పెట్టి ఏదన్నా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. వెరీ మెటిక్యులస్ ప్లానింగ్, చాలా సూక్ష్మంగా ప్రతి ఐటమ్ని కూడా డెప్త్లో ఎనాలిసిస్ చేసి లెఫ్ట్ సైడ్ ప్లానింగ్ అంటే ఐడియా బ్రాడ్, సోషల్ డెవలప్మెంట్ అన్న ఐడియా ఈజ్ వెరీ బ్రాడ్, కానీ దాని కింద మనం రాసే ప్లానింగ్ ఉంది చూడండి, అది వెరీ మెటిక్యులస్ ప్లానింగ్ ఉండాల. ఎగ్జిక్యూషన్ మోర్ దాన్ 100% ఉండాల. అంటే ప్లానింగ్ 200%, 300% చేస్తేనే ఎగ్జిక్యూషన్ 100% వస్తుంది. సో దట్ ఈస్ ద ప్లానింగ్. దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడిన దానిపైన మీ అందరికీ ఏమేమి అభిప్రాయాలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఇప్పుడు మీరు సలహాలు ఇవ్వండి. ఓకేనా? హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.